ఈరోజు మనము జొన్న రవ్వతో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు, 1 మెజర్ మినప గుళ్ళు. ఇది మంచి క్వాలిటీ గుళ్ళు చూసి, అంటే పెద్దగా ఉన్న సైజు చూసి తీసుకోవాలన్నమాట. ఇది 1 మెజర్. తర్వాత 2 మెజర్స్ ఇడ్లీ, మనకి జొన్న రవ్వ. ఈ రవ్వ అనేది నేను జొన్నలు ఒక 4 అవర్స్ నానబెట్టుకుని ఇంట్లోనే మిక్సీతోనే నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. జొన్నలు నానబెట్టి తర్వాత నీడలోనే మనకి ఇంట్లోనే ఆరబెట్టుకుని ఆ తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకుంటే మనకి కావలసిన అంత సన్నగా రవ్వ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. ఇది మార్కెట్లో కూడా మనకి దొరుకుతూ ఉంది జొన్నల రవ్వ. ఇది 2 మెజర్స్. తర్వాత మనకి మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవి 3 కూడా సెపరేట్గా ఇలా తీసుకుని వీటిని కడిగి ఒక 4 అవర్స్ కానీ లేకపోతే ఒక నైట్ అంతా కానీ మనము నానబెట్టుకుని మర్నాడు ఉదయాన్నే అన్నీ కూడా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మినపగుళ్ళు, ఇడ్లీ రవ్వ, ఏదైతే మనము జొన్నల రవ్వ తీసుకున్నామో అది, తర్వాత మెంతులు, ఇవన్నీ కూడా 2 సార్లు కడిగి శుభ్రంగా ఇలా నానబెట్టుకుని మనము పగలైతే కనుక ఒక 4 నుంచి 5 గంటలు, లేదు నైట్ అయితే కనుక ఒక నైట్ మొత్తం ఇలా నానబెట్టి ఉంచుకుందాము. రేపు ఉదయాన్నే మనం వీటిని మిక్సీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనము నానబెట్టుకుని ఉంచుకున్న జొన్న రవ్వలోంచి ఇట్లా వాటర్ అనేది ఏమీ లేకుండా వేరే గిన్నెలోకి తీసుకుని ఏదైతే మినపగుళ్ళు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అవి మనము మిక్సీకి వేసుకుందాము. మిక్సీ వేసేటప్పుడు కూడా మనం పిండి అవసరం మేరకు నురుగు బాగా వచ్చేటట్లుగా మధ్యలో ఒకేసారిగా కాకుండా 2-3 సార్లుగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి నురుగు అనేది బాగా వస్తుందన్నమాట. ఉప్పు మనము ఎప్పుడు అవసరమైతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు పిండి రుబ్బేటప్పుడు యాడ్ చేయొద్దు. తర్వాత ఈ జొన్నలు అనేది మనకి డయాబెటిక్ పేషెంట్స్కి వీళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాకపోతే జొన్న రొట్టిలాగా అందరూ చేసుకుని తినలేరు కాబట్టి ఇలా ఇడ్లీలాగా ట్రై చేయొచ్చు ఎవరైనా కూడా. ఇప్పుడు మనము ఏదైతే ఈ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా మినపగుళ్ళు, ఇవి మిక్సీకి వేసుకుందాము. అవసరం మేరకు వాటర్ అనేది మనం రుబ్బుకునేటప్పుడే చక్కగా అవసరం మేరకు వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి ఇడ్లీలు అనేవి చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట. మెంతులు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఇవి మనము గ్రైండ్ చేసుకుందాము. చూడండి మనకి ఇడ్లీ పిండి ఎంత స్మూత్గా లూజ్గా వచ్చిందో. అవసరం మేరకు మధ్య మధ్యలో మనము వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి మిక్సీలో అయినా కూడా పిండి అనేది చాలా స్మూత్గా వస్తుంది. మెంతులు కూడా యాడ్ చేసుకున్నాం కదా, దాని మూలంగా కూడా మనకి ఈ స్మూత్నెస్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా దీన్ని మనము మిక్స్ చేసుకుని అయితే ఇమీడియట్గా అయినా మనము వాడుకోవచ్చు. లేదు అంటే ఒక సమ్మర్ అయితే ఒక 3 to 4 అవర్స్ మనము పులియ పెట్టుకుంటే ఇంకా మెత్తగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు మనకి. లేదు మనము ఊతప్పంలాగా కూడా మనము ఈ పిండిని యూజ్ చేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్, క్యారెట్, తర్వాత క్యాప్సికము, ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ మనము ఊతప్పం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండిని ఒక 7 అవర్స్ పులియ పెట్టుకున్న తర్వాత మనకి చూడండి పిండి అంతా చక్కగా పొంగి ఉంది.
ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా, సాల్ట్ వేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది మనకి ఈ క్వాంటిటీకి. ఈ సాల్ట్ అనేది మనకి ఏదైతే పొంగిందో అదంతా కూడా బాగా ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా పైన కలుపుకోవాలి. అయితే మనకి ఇడ్లీ అనేది మెత్తగా వస్తుందన్నమాట. ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక 250 ml వాటర్ తీసుకుని ఇడ్లీ ప్లేట్స్కి నేను నెయ్యితో గ్రీజ్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట. ఇట్లా నెయ్యితో గ్రీజ్ చేసుకోవటం మూలంగా మనకి ఇడ్లీ అనేది స్మూత్గా వస్తుంది రెండో వైపు కూడా. జొన్నలు మన కాల్షియం చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటుంది జొన్నల్లో. కాల్షియము, ఐరన్, ఇంకా మినరల్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి జొన్న రొట్టి చేసుకోవటం అనేది కొంచెము కష్టమైన విషయం. కాబట్టి అలాంటి వాళ్ళు ఇలా ఇడ్లీగా ట్రై చేయొచ్చు అన్నమాట. చాలా సింపుల్గా నార్మల్ ఇడ్లీ ప్రిపరేషనే మొత్తము. ఇప్పుడు ఇలా వేసుకున్న ఇడ్లీస్ని మనము ఒక 5 నిమిషాల పాటు హైలో ఉంచుకుని ఆ తర్వాత ఒక 2 minutes పాటు సిమ్లో ఉంచుకుని కుక్ చేసుకుంటే మనకి వేడిగా జొన్న ఇడ్లీస్ రెడీ అవుతాయి అన్నమాట. తర్వాత మనము ఇదే పిండితో రొట్టె ఊతప్పంలాగా మనము రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఏదైతే మనకి ఇదే ఇడ్లీ పిండి, మనకి జొన్న రవ్వతో కలుపుకున్న ఇడ్లీ పిండి ఉంది కదా, దీనిలో మన ఇష్టాన్ని బట్టి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఇంకా శనగపప్పు ఇట్లాంటివి వేసుకుని మనం ఊతప్పం లాగా వేసుకోవచ్చు. లేదు క్యారెట్స్, క్యాప్సికము ఇలాంటివి యాడ్ చేసుకుని కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతం అయితే ప్లెయిన్గా వేస్తున్నాను, ఏమీ యాడ్ చేయకుండా ప్లెయిన్గా వేస్తున్నాను. ప్యాన్ అనేది ఒక్కసారి వేడెక్కిన తర్వాత మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి రొట్టె అనేది చక్కగా కాలుతుందన్నమాట, చక్కగా ఉడుకుతుంది. ఇలా మనకి ఏదైతే పిండి ఉందో మన ప్యాన్ వెడల్పుని బట్టి మనము పిండి అనేది క్వాంటిటీ డిసైడ్ చేసుకోవాలి. థిక్నెస్ కూడా మన ఇష్టాన్ని బట్టి, పల్చగా థిక్గా కావాలి అనేది మన ఇష్టాన్ని బట్టి మనం వేసుకుని దీన్ని మనం మూతతో కవర్ చేసి ఉంచుకుంటే కనుక చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి జొన్న రవ్వతో ప్రిపేర్ చేసిన ఇడ్లీలు అనేవి రెడీ అయినాయి. చూడండి ఎంత మెత్తగా అసలు మనకి ఇలా ముట్టుకుంటే ఇంత స్పాంజీగా వచ్చినాయి. ఆ తర్వాత మనకి ఒక్క విషయం, మనం ఇడ్లీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు మనం కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయకుండా అలా ఉంచితే మనకి ఇడ్లీలు అనేవి చక్కగా వస్తాయి అన్నమాట. చూసారు కదా. ఇంకా ఊతప్పంకి వచ్చేసి మనము ఇనిషియల్గా ఊతప్పం వేసుకునేటప్పుడు వేయగానే మూతతో కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రొట్టె తిరగేసిన తర్వాత మాత్రం మూతతో కవర్ చేసుకోకుండానే ఓపెన్గా మనము ఫ్రై చేస్తే ఈ రొట్టె ఏదైతే ఉందో చక్కగా ఇలా కరకరలాడుతూ వస్తుంది. చూడండి సౌండ్ వస్తుంది. మనకి రొట్టె కనుక కరకరలాడుతూ కావాలి అంటే రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత మనము కవర్ చేయొద్దు. ఇలా 2 వైపులా కూడా చక్కగా ఎర్రగా కాల్చుకుంటే మనకి రొట్టె అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఈ 2 ఐటమ్స్ కూడా మనకి
కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీ, అల్లం చట్నీ వీటితో చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఈ రెసిపీకి సంబంధించి కామెంట్స్ రూపంలో మీరు అడగవచ్చు. ఆ తర్వాత మరిన్ని ఇట్లాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.